హలో అండి అందరికీ నేను విష్ణు అయితే మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. నిజంగానే అంటారు, అల్లు అర్జున్ మీద ఒక కేసు అయింది. ఎందుకంటే మొన్న జరిగిన సంధ్య థియేటర్ దగ్గర మా అల్లు అర్జున్ గారు రావడంతో అక్కడ ఏమైపోయింది, ఫ్యాన్స్ అందరూ ఎక్కువ రావడంతో అక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే పాయింట్. అక్కడ అట్లా రావడంతో ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది, తల్లి కొడుకు చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ఆ హస్బెండ్ ఉన్నారో అతను వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే అల్లు అర్జున్ గారి మీద కానీ ఇట్లా కేసు వేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేసి అందరికీ ఆసక్తికరంగా ఉంది. కానీ యాజ్ ఎ పాయింట్ మనం చూసుకుంటే మనకు తెలిసేది ఏంటంటే ఇప్పుడు ఈడ అసలు తప్పెవరిది, అసలు తప్పెవరిది, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగడానికి తప్పెవరిది? ఫస్ట్ పాయింట్ నేను అంటే మా వీసీ మీడియా తరఫున నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ తప్పు ఫ్యాన్స్ది, ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు యాజమాన్యం అండ్ పోలీసులది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ వస్తున్నప్పుడు, ఒక పెద్ద అల్లు అర్జున్ గారు ఇట్లా వస్తున్నప్పుడు తెలిసినప్పుడు ఆ సెక్యూరిటీ అనేది కానీ అక్కడ ఉండే మేనేజ్మెంట్ కానీ సరిగ్గా చూసుకోవాలి. అంటే ఏంది, ఎక్కడ వీళ్ళకి ఇది చేయాలి, కార్ వస్తుంది, సో ఎక్కడికి మూవ్ అవ్వాలని ముందే వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చిన రావడంతో ఇట్లయింది. తర్వాత మూడో తప్పు అల్లు అర్జున్ గారిది కూడా ఉంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారి మీద తప్పు ఉంది అని ఎందుకు అంటున్నా అంటే, ఆయన ఇంత పెద్ద స్టార్ అయింది, దగ్గర ఇప్పుడు గ్లోబల్ వైడ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక సినిమాకు అట్లా రావడం అనేది నిజంగా చాలా తప్పు. ఇప్పుడు ఎందుకంటే ఆయన గురించి ఎగబడతారు ఫ్యాన్స్, ఆయనకు ముందే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు పుష్ప 1 అయితే మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మొన్న బీహార్లోనే చూసారు, బీహార్లో చూస్తేనే ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు. అటువంటిది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వస్తే ఫ్యాన్స్ రారా? సో అదొక్కటి తెలుసుకుని వాళ్ళు రాకుండా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అట్లా అల్లు అర్జున్ గారు రావడం, అక్కడ జనాలందరూ ఎక్కువ రావడం, సో ఆ తొక్కిసలాటలో ఇట్లా ఇద్దరు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే పుష్ప 2 మంచిగా నడుస్తుంది. సో వాళ్ళు మంచి ఒక ఆనందంలో ఉన్నారు. సడన్గా ఈ విషాదం అనేది చాలా మంది ఫ్యాన్స్ని కానీ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలు కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా పుష్ప 2 సినిమా చూద్దామని వచ్చారు, మంచిగా అరే చూద్దాం మంచి ప్రీమియర్ షో అనేసి వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా ఇంట్లో విషాదం ఇట్లా జరిగింది. ఎందుకంటే ఇద్దరు చనిపోయారు, తల్లి కొడుకు ఇద్దరు చనిపోయారు, కొడుకు కూడా చనిపోయిందని న్యూస్ వచ్చింది. సో ఇది ఎంతవరకు మళ్ళీ ఇదో, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఈ మధ్య ఎట్లా అయిపోయారంటే ఒక స్టార్ రాగానే ఇష్టం వచ్చినట్టు ఎగిపడిపోవడము, దానివల్లనే చాలామంది ఫ్యాన్స్ని కలవరు. ఇప్పుడు కొంతమంది అంటారు, అరే ఫ్యాన్స్ని కలవరంటే ఇట్లా చేస్తే ఫ్యాన్స్ని ఎడగలుస్తారు, మీది దూకుతారు, ఈ కార్లు దూకుతారు, ఇట్లా ఫ్యాన్స్ ఉండడంతో ఇట్లా అవుతుంది. సో కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఫ్యాన్స్ని కానీ ప్రతి ఒక్కరిని, అరే ఎవరన్నా స్టార్ వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. లేకపోతే ఇట్లా ఓకే ఈరోజు వీళ్ళకి జరిగింది, రేపు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ జరిగితే పరిస్థితి ఏంటని ఆలోచించండి. అది గుర్తుపెట్టుకుని మీ ఎట్లా బిహేవ్ చేయాలో చేయండి. సో నేను మా వీసీ మీడియా తరఫున అల్లు అర్జున్ గారిని కోరేది ఏంటంటే, సార్ ఒక్కసారి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఓకే తప్పు జరిగింది, దాన్ని మనం రిటర్న్ ఏం చేయలేము. కానీ ఏంటంటే మీరు కొంచెం వాళ్ళకు సపోర్ట్గా ఉండి, కొంచెం మీరు వాళ్ళ వెన్నెంబడి ఉండి కొంచెం వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. సో ఏంటంటే నేను దగ్గర నిన్నట్టు చూస్తున్నాను, ఏ రెస్పాన్స్ అనేది మీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రాలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ అన్ని న్యూస్ ఛానల్లో వస్తుంది, ట్విట్టర్లో కానీ అన్నిట్లో బాగా వస్తుంది. మళ్ళీ ఇది ఎప్పుడు దాకా మీ దాకా రీచ్ కాలేదా అని ఇంకా డౌట్ ఉంది నాకు. సో అది మీ దాకా రీచ్ అయితే ఒక్కసారి దాని మీద స్పందించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారనేసి మా వీసీ మీడియా నుంచి ఆశిస్తున్నాం. సో ఇది ఈరోజు వీడియో. నేనేం చెప్పలేను వీడియో గురించి. సో ఇది ఒక విషాదకరం. సో అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదైంది కాబట్టి సో ఆయన కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అందరూ వెయిట్ చేస్తారు, ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు. వీసీ మీడియా.